తాత 2-3 రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు గుంటూరు కారంలోని ఓ పాట వల్ల మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ సడన్గా కుర్చీ తాతని అరెస్ట్ చేశారనే విషయం నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఓ యూట్యూబర్ కేసు పెట్టడంతోనే ఇలా జరిగింది. ఇప్పుడు సదరు యూట్యూబర్ కుర్చీ తాత బండారం మొత్తం బయటపెట్టాడు. హైదరాబాద్లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ బతికే ఈ ముసలాయన ఓ ఇంటర్వ్యూలో కుర్చీ మడత పెట్టి అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ పదాన్ని గుంటూరు కారం కోసం తమన్ ఉపయోగించుకున్నాడు. అందుకుగాను సదరు కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే ఈ తాతకి గత కొన్నాళ్ల నుంచి సాయం చేస్తున్న వైజాగ్ సత్యనే ఈయనపై కేసు పెట్టాడు. అలానే అసలేం జరిగిందో మొత్తం చెప్పాడు. కుర్చీ తాత అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టే టైప్. గుంటూరు కారం సినిమాలోని పాటలో ఆయన డైలాగ్ పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి నేనే తీసుకెళ్లాను. తమన్తో మాట్లాడిన తర్వాత ఈ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు. కుర్చీ తాతకు 20,000 రూపాయలు సాయం కూడా చేశారు. తర్వాత గుంటూరు కారం స్పూఫ్ కాన్సెప్ట్తో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేయించారు. వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు. అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నాడు. అక్కడితో హ్యాపీగా ఉన్నాడని అనుకున్నాం. కానీ మహేష్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నాకు ఇల్లు ఇప్పించు, ఫ్లాట్ ఇప్పించు అని నన్ను సతాయించాడు. అయితే మహేష్ బాబు నీకెందుకు ఫ్లాట్ ఇస్తాడని కుర్చీ తాతతో నేను అన్నాను. గుంటూరు కారంతో ఆయన 300 కోట్లు సంపాదించాడు. నాకు ఫ్లాట్ ఇప్పించు అని నన్ను ఒక్కటే ఇబ్బంది పెట్టాడు. ఆయన ఎందుకు నీకు ఇస్తారు? ఒకవేళ డబ్బులు వచ్చినా ప్రొడ్యూసర్కి వస్తాయి కానీ ఆయనకు వస్తాయా అని అడిగాను. దీంతో పగబట్టి నా మీద బ్యాడ్ వీడియోలు చేశాడు. సత్య ఓ దొంగ, నా మీద లక్షలు సంపాదిస్తున్నాడు. వాడి కాలు తీసేస్తా, చేయి తీసేస్తా, వాడిని మర్డర్ చేసేస్తా, మా సొంత బావమర్దినే కుర్చీ మడత పెట్టి చంపేశా అని పిచ్చి పిచ్చిగా వీడియోలు చేశాడు. ఇక కుర్చీ తాత మీద నాకు చిరాకు వచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. దీంతో పోలీసులు కుర్చీ తాతని మడత పెట్టేశారు. తీసుకెళ్లి బాగా కోటింగ్ ఇచ్చారు. అయితే స్టేట్మెంట్లో మాత్రం వైజాగ్ సత్య చాలా మంచోడు, నా గాడ్ ఫాదర్ లాంటోడు, కాకపోతే యూట్యూబర్సే నాకు మందు ఇచ్చి సత్యాన్ని తిట్టించారని చెప్పాడు. ఈ రోజు నుంచి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని యూట్యూబర్ సత్య చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా చూస్తుంటే కుర్చీ తాతకి కాస్త ఫేమ్ వచ్చేసరికి ఈగో ఎక్కువైపోయింది. దీంతో ఇన్నాళ్ళు తన పక్కనున్న వాళ్ళే అరెస్ట్ చేయించారు. అలానే పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇతడికి ఇచ్చినట్లు తెలుస్తోంది.